వెల్కమ్ టు N45 న్యూస్. శివరాత్రికి ముస్తాబైన కొప్పోల్ దేవస్థానం పెద్ద శంకరంపేట దక్షిణ కాశీగా పిలువబడి భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ వెలిసిన స్వయంభూ లింగం శ్రీ కొప్పోలు ఉమా సంగమేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రం నుండి 9 కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామ సమీపంలో వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆర్టీసీ బస్సులను శివరాత్రి సందర్భంగా భక్తులకు వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులచే నిత్యం అభిషేకాలు అందుకునే ఉమా సంగమేశ్వరుడు శ్రావణ కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఆలయంలో నిత్య అన్నదానం ప్రత్యేకత. 800 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన ఉమా సంగమేశ్వరుని భువి నుంచి పైకి ఉబికి వచ్చిన కాశీ జలం స్వయంభూ లింగాన్ని అభిషేకం చేసి వెళ్తుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టదు. శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం 2 నుండి 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి కొరకు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడ మన పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట గ్రామం కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది స్వయంభూగా పిలువబడ్డ కొన్ని ఏళ్ల చరిత్ర నుంచి ఉన్న కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. పంతులు గారితో కూడా మాట్లాడిస్తున్నాం. ఇది చాలా చెప్పుకోదగ్గ పేరున్న అన్ని కోరికలు నెరవేర్చే శివాలయం. మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ? 25 మంది. ప్రతి సంవత్సరం మాలేసుకుంటారా? ఈ కొప్పోలు విశేషం చెప్తారు. మొదటగా స్వాములందరికీ, శంకరంపేట ప్రాంత ప్రజలకు మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రాంతీయ ప్రజలకు ఓం నమః శివాయ. కొప్పోలు విశిష్టత ఏంటంటే ఇక్కడ దక్షిణ కాశీగంగా పేరుగాంచిన లింగ ప్రతిష్ట చాలామంది అరుదైన పద్ధతిలో భక్తుల చేత మోక్షాలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడికి గత 3-4 సంవత్సరాల కంటే భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది. భక్తులు కూడా దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం అంతా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలి ఈ దేవాలయం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ కాశీ బుగ్గ అని వస్తున్నట్టు కదా, మీరు ఎప్పుడన్నా చూసారా? చూసాం, నేను చిన్న ఉన్న సమయంలో స్వయంభూగా పిలువబడుతుంది కదా, స్వయంభూ చుట్టూ ఏరియా నుంచి ఎంతమంది రావచ్చు? దాదాపు ఓన్లీ మహాశివరాత్రి కానీ ఇప్పుడు రోజువారీ ఎంత? రోజువారీగా 200-300. సోమవారం, శనివారం, అమావాస్య, పౌర్ణమి అలాంటి సందర్భాల్లో ప్రతి ఎక్కువ ఉంటుంది. మామూలుగా సాధారణ రోజుల్లో డైలీ ఇక్కడ వచ్చిన భక్తులకు పంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోజన సౌకర్యం. మీరు అందరు స్వాములు ఇక్కడే ఉంటారా లేకపోతే ఇక్కడనే ఉంటారు. శివుడు పొద్దున రాత్రి స్టార్ట్. మీరు మాల ఎక్కడ తీశారు? మాల ఇక్కడ ఇరుముడి ఇక్కడ కట్టుకొని శ్రీశైలం కొప్పోల నుంచి బయలుదేరు. వాకేబుల్ వెహికల్ శ్రీశైలంలో మీకు ఎన్ని రోజులు ప్రయాణం? ఇక్కడ నుంచి ఈరోజు రాత్రి వరకు చేరుకుంటాము. ఫారెస్ట్ భక్తుల కోసం అని చెప్పేసి ఫారెస్ట్ కొత్త దర్శనం ఉంటుంది. శివరాత్రికి మీరు అందరూ కూడా ఇక్కడ కొప్పోల్లో సేవా కార్యక్రమాలు ఉంటారా? పెద్ద సంఖ్యలో చాలా మంది వస్తారు. ఇరుముడు కట్టే టైంలో చాలా మంది వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. పిలువబడ్డ ఈ పుణ్యక్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. నలుమూల నుంచి కూడా భక్తులు చాలా మంది వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు. ధన్యవాదాలు. నమస్కారం అండి. సో మన పెద్ద శంకరంపేట మండలం కొప్పోలు వద్ద శివాలయం వద్ద ఉన్నాము. దీని ప్రాముఖ్యత ఏంటి అనేది మన పంతులు గారు చెప్తాడు. వినండి ఒకసారి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఇప్పుడు ఈ ఆలయంకు మన చరిత్ర ఎంతవరకు ఉంది, దీనికి సంబంధించి కొంచెం వివరాలు భక్తులకు వినిపించండి. ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయం పురాతన కాలం ఇంచుమించు ఒక 100 సంవత్సరాల పురాతనం ఉంది. ఇది పెద్ద శంకరంపేట నుంచి
8 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఉమాసమేశ్వర దేవాలయం జలబుగ్గ కాశీబుగ్గ సరే మన శివరాత్రి ఉత్సవాలు 4 రోజుల కార్యక్రమాలు ఉంటాయి. ఏ రోజు తారీఖు? 7 నుంచి 10 వరకు భక్తులు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇంచుమించు ఒక 3 లక్షల వరకు దీనికి ఈ ఆలయానికి సంబంధించింది ఎవరు ఉన్నారు ముఖ్యంగా? ఆలయ కమిటీ. ఆలయ కమిటీ ఎక్కడ వాళ్ళది? మన కొప్పలేనా లేకుంటే తోటమా? దూరం ఉంటుంది. ఓకే. చిప్పలపేట లోకల్ కొత్తపేట రామోచిపల్లి ఇంకేమైనా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ? ఉత్సవాలు పుణ్యవచనం 7 తారీఖు పుణ్యవచనం, 8 నాడు శివరాత్రి, 9 నాడు బండ్లు, 10 నాడు వ్రత ఉత్సవం. 6 రోజుల కార్యక్రమాలు. ఇక్కడ కార్యక్రమాలు నడుస్తాయి. అన్నదాన కార్యక్రమాలు డైలీ ఉంటాయా లేకుంటే? డైలీ ఉంటాయి. అన్నదానం డైలీ ఉంటాయి. ఇక్కడ తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరైనా ముందుకున్నారా? చాలామంది ఇక్కడ మన కరెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు సహకరిస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ సహకరిస్తారు, కరెంట్ డిపార్ట్మెంట్ సహకరిస్తారు. ఇక్కడనే ఉంటారు. 4 days జాతర కార్యక్రమాల్లో ఉత్సవాలు ఉన్నప్పుడు ఇక్కడనే ఉంటారు. కాశీబుగ్గ స్పెషల్ ఏంటి ఇక్కడ శివాలయంకి? ఇది దక్షిణ కాశీ ఉమాసంగమేశ్వర స్వామి దేవాలయం. శ్రావణమాసం కాశీబుగ్గ జలబుగ్గ నీరును వచ్చి ఈశ్వరునికి నీరు కడిగి వెళ్ళిపోతుంది కాశీ జలం. అందాదా ఇప్పుడు భక్తులు ఎంతమంది రావచ్చు శివరాత్రి కంప్లీట్గా మీ అంచనా ప్రకారంగా? 3 లక్షల దాకా రావాలి. ఎలా చెప్తున్నారు అంతా? పోయినసారి వచ్చారు కదా 2 లక్షల దాకా, ఈసారి 1 లక్షల దాకా ఎక్కువ ఉంటుంది. సుమారు 3 లక్షల దాకా రావాలి. డిస్ట్రిక్ట్ కానీ అదర్ డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వాళ్ళు భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ యొక్క రావడము ఏమైనా ఇబ్బంది అవుతుందా? బస్ సౌకర్యం ఉంటుందా ఇక్కడ? బస్ సౌకర్యం ఉంటుంది. పెద్ద శంకర నుంచి కొప్పల వరకు బస్ సౌకర్యం ఉంటుంది. ఇంకా వేరే దగ్గర మెదక్ నుంచి అక్కడికి మెదక్ నుంచి ఉంటుంది. బస్ ఉంటుంది. జోగిపేట జోగం అందాదా ఇప్పుడు మనకు ఈ ఒక్క మెదక్ డిస్టికే వచ్చే అవకాశాలు ఉంటాయా? కంప్లీట్ తెలంగాణ మొత్తం అక్కడక్కడి నుంచి డిస్టిక్ నుంచి కానీ మంది భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం? చుట్టుముట్టు వస్తారా? చుట్టుముట్టు వస్తారు. అందాదా చుట్టుపక్కల మొత్తం మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, పట్టణచెరు, హైదరాబాద్, జగలూరు, నాందేడ్ 3 లక్షల దాకా జాతర. ఆ రోజు మేము వచ్చేటప్పుడు దారిలో చూసాము ఇక్కడ రోడ్డు సరిగా డిస్టర్బెన్స్గా ఉంది. దానికి ఏమన్నా మీరు ఒకసారి చెప్పారు ఆలయ కమిటీ వాళ్ళకు? ఆలయ కమిటీ వాళ్ళు మొరం ఇప్పిస్తామన్నారు. రోడ్ సౌకర్యం మంచిగా చేయగలుగుతారు చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారా మీరు? తీసుకెళ్ళి Second.